నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి మా ఫంక్షన్ రోజు వీడియో అనమాట. యాక్చువల్గా ట్యూస్డే మేము అమ్మవారికి చేసింది, కానీ దానికంటే ముందు రోజు మండే కూడా ఇంట్లో పూజ చేసే చాలా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేయడం అయిపోయింది, కానీ కొంచెం మిగిలిందనమాట. అదైతే ఇక్కడ మా తమ్ముడు క్లీన్ చేస్తున్నాడు. ఇంటి బయట కొంచెం ఇక్కడ వాటర్ చల్లి అదంతా క్లీన్ చేస్తున్నాము. ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇక్కడ వాటర్ ప్రాబ్లం అని, సో వాటర్ అన్నీ అయితే ఫిల్ చేసి పెట్టుకున్నాము. లాస్ట్ వీడియోలో అహోబిలంకి వెళ్ళొచ్చానని చెప్పాను కదా, దాని కంటిన్యూషన్ అనమాట ఇది. సో ఆఫ్టర్నూన్ అంతా ఎండకి ట్రావెల్ చేసి ఫేస్ అంతా కూడా ఫుల్ ట్యాన్ అయిపోయింది అనమాట. ఇక్కడ మా హస్బెండ్కి అదే చూపిస్తున్నాను. అండ్ చాలా టైర్డ్ కూడా అయిపోయింది. ముందు 2 days నుంచి నిద్ర కూడా సరిగ్గా లేదు. ఈవినింగ్ మా హస్బెండ్ మా తమ్ముడు ఇద్దరు బయటకి పిలుచుకెళ్ళినారు, ఊరికే అలా బయటకు వెళ్దాము అని. సో వాళ్ళిద్దరు అయితే ఇక్కడ టీ తాగుతున్నారు. నేనైతే ఏ టీ తాగను కాబట్టి నేనైతే ఏమీ చెప్పలేదు. తాగరా? వెయిటింగ్ ఫర్ యువర్. నీది మొత్తం 1000 అయింది, 2 టీలు ఎక్స్ట్రా. ఇంటికి వెళ్తూ ఉంటే మధ్యలో ఇక్కడ ఒక చోట ఆగినాము. ఇక్కడ ఏంటంటే ఒక 5 minutesలో మనం బాడీ చెకప్ చేసి మన బాడీలో ఫ్యాట్ ఎంత ఉంది అండ్ మనం ఉండవలసిన హైట్ వెయిట్ ఇదంతా కరెక్ట్ ఉన్నామా లేదా అనేది చెక్ చేసి చెప్తారనమాట. సో నేను మా తమ్ముడు మా హస్బెండ్ ముగ్గురం అయితే చెక్ చేయించుకున్నాము. ఇక్కడ కంప్లీట్గా మన బాడీ ఫ్యాట్ అనాలిసిస్ మొత్తం టెస్ట్ చేసి మన బాడీలో మజిల్ ఎంత ఉంది, ఇంకా మనకి ప్రోటీన్ ఎంత అవసరం, డైలీ వాటర్ ఎంత అవసరం, ఇంకా మన ఉండవలసిన ఏజ్ కంటే ఎంత ఏజ్ ఎక్కువలాగా కనిపిస్తున్నాము. సో ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారు. పర్ పర్సన్ 30 rupees అనుకుంటాను. ఇంకా ఇంతకు మించి మనకి డీటెయిల్డ్ అనాలిసిస్ కావాలి అంటే వాళ్ళ లైఫ్ సెంటర్ డీటెయిల్స్ ఇచ్చారనమాట. అక్కడికి వెళ్ళి మనం కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ ఇది వచ్చేసి మండే మార్నింగ్. ఫంక్షన్ వచ్చేసి ట్యూస్డే అయినా కానీ మండే ఇంట్లో చేసేది కూడా చాలా ఉంటుంది ప్రాసెస్ అంతా. మార్నింగ్ ఫస్ట్ అయితే మార్కెట్కి వెళ్ళొచ్చారు. అవే అన్నీ ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెడుతున్నారనమాట. మండే మార్నింగ్ కూడా ఇంటికి చాలామంది బంధువులు వస్తారు. సో వాళ్ళ కోసం ఆఫ్టర్నూన్ వంటలకి ప్రిపేర్ చేయడానికని ఇంకా మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసినారనమాట. మా పిన్ని అత్త ఇద్దరు కలిసి ఉప్మా చేసినారనమాట. అదేంటంటే బొంబాయి రవ్వ ఉప్మా చేసినారు. అది నార్మల్గా ఉండేదానికంటే కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఎసురు కొంచెం ఎక్కువ అన్నట్టుంది. సో ఇక్కడ అందరూ కామెంటరీ అదే, చట్నీ ఏదో ఉప్మా ఏదో 2 కనుక్కోలేకపోతున్నాము, 2 ఒకటే ఉన్నాయి అని అందరూ ఫన్ చేస్తున్నారు ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ కొంతమంది పూలు కుడుతున్నారు. ఇంకా కిచెన్లో కొంతమంది అయితే ఆఫ్టర్నూన్కి వంటలు ప్రిపేర్ చేస్తున్నారు. కిచెన్లో కాకుండా బయట కూడా ఇంకొక గ్యాస్ పెట్టి ఇక్కడ కూడా పాయసం ఇంకా కొన్ని వంటలు బయట కూడా ప్రిపేర్ చేసినారు. ఈరోజు ఏంటంటే ఫస్ట్ పుట్ట దగ్గరికి వెళ్ళి రావాలి. పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టమన్ను తీసుకొచ్చి ఆ తర్వాత అమ్మవారిని మొత్తం క్లీన్ చేసి పూజ చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ పుట్ట దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే పుట్ట దగ్గరికి కాళ్ళకి స్లిప్పర్స్ వేసుకోకుండా నడుచుకుంటూ వెళ్ళాలి. 45 degrees అంత ఎండలు ఉంటాయో తెలుసు కదా. సో ఒక 10 minutes వరకు పట్టింది వాక్ చేయడానికి. కొంచెం కష్టంగానే అనిపించిన అమ్మవారిని మనసులో తలుచుకొని వెళ్ళిపోయినాను. ఇంట్లో 1-2 కొంతమంది తప్ప మిగతా అందరూ వచ్చినారనమాట. మిగతా వాళ్ళంతా స్లిప్పర్స్ వేసుకోవచ్చు, నేను మా హస్బెండ్ మాత్రం వేసుకోకూడదు అంతే. ఇంకా పుట్ట దగ్గరకు వచ్చి ఇక్కడ కూడా పూజ చేసేసి పుట్టమన్ను కొంచెం ఇంటికి తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్ళిన మన్నుతో నేను దేవుడి రూమ్కి ఆపోజిట్కి ఇంకొక షెల్ఫ్ ఉందని చెప్పినాను కదా అమ్మవారిని పెట్టడానికి ఈ తీసుకెళ్ళిన మట్టితో మనం మళ్ళీ ప్రిపేర్ చేసి పెట్టాలి. ఈ ఫంక్షన్ వీడియోస్ అంత క్లారిటీగా అంతగా ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను షూట్ చేయలేదు. పూజ మొత్తం నేను మా హస్బెండ్ చేయాలి కాబట్టి సో మా ఇద్దరికి అయితే షూట్ చేయడానికి అవ్వలేదు. ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా, ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళకి ఇచ్చి అక్కడక్కడ ఇట్లా షూట్ చేపించిన అనమాట. నా మొబైల్ కొంచెం మామూలుగానే హీట్ అయ్యేది. నంద్యాలలో 44 degrees ఉంది. ఆ వేడికి మొబైల్ ఇంకా హీట్ ఎక్కిపోయి అక్కడక్కడ వీడియో తీస్తున్నా కానీ మొబైల్ సరిగ్గా రెస్పాండ్ అవ్వకుండా వాయిస్ బ్రేక్ అయిపోయి కెమెరా అక్కడక్కడ షేక్ అయిపోయి ఇలా జరిగిందనమాట.
ఇంతకుముందు నాగుల చవితి ఫెస్టివల్ రోజు ఒకసారి ఈ పుట్టకెళ్ళినానని మీకు చూపించినాను వీడియోలో. మా అమ్మ వాళ్ళ ఇంటి స్ట్రీట్లో ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి అక్కడికి ఒక 10 minutes పడుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ గాయత్రీదేవి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. అమ్మవారు బ్యాక్ సైడ్ ఇక్కడ ప్రశాంతంగా ఒక రూమ్లో ఉంటారు. ఇక్కడ అమ్మవారు సాక్షాత్తు ఉన్నారు అనిపిస్తుంది. ఇలా అమ్మవారి టెంపుల్స్ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే కంప్లీట్గా బేర్ ఫుట్తో వెళ్ళినాను. ఇంత వేడికి అసలు స్లిప్పర్స్ లేకుండా నడచడం ఊహించుకోండి ఎలా ఉంటుందో. అమ్మవారు టెస్ట్ చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది ఒకనొక స్టేజ్లో. కానీ అమ్మవారిని తలుచుకుంటూనే వెళ్ళినాను. పుట్టమన్ను ఒక ప్లేట్లో పెట్టి ఇంటికి తీసుకెళ్తాము. ఆ ప్లేట్ క్యారీ చేసే వాళ్ళు వేసుకోకూడదు. సో కొద్దిసేపు మా అత్త వాళ్ళు తీసుకున్నారు. ఇంకా అప్పుడైతే నేను వాళ్ళ స్లిప్పర్స్ వేసుకొని నడుచుకుంటూ వచ్చినాను. పుట్టకి వెళ్ళొచ్చినాక ఇప్పుడు మళ్ళీ అమ్మవారిని అంతా క్లీన్ చేసి అమ్మవారి షెల్ఫ్ అంతా ఇప్పుడు మళ్ళీ అమ్మవారికి పూజ చేయాలన్నమాట. అమ్మవారిని పెట్టినాం కదా, ఆ కింద ఉన్న గట్టు దాన్ని పుట్టమన్నుతో ప్రిపేర్ చేసి పెడతారు. అమ్మవారికి బలి ఇవ్వాలన్నమాట. సో దానికోసం అయితే ఇక్కడ 2 మేకల్ని తీసుకొని వచ్చినారు. వాటికి కూడా ఇప్పుడు పూజ చేయాలి. ఇప్పుడు జస్ట్ పూజ చేస్తున్నారు. ఇంకా ఈరోజు పూజ చేసినాక రేపు అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తాం కదా, అక్కడికి తీసుకెళ్ళి అమ్మవారి ముందు బలి ఇవ్వాలన్నమాట. అమ్మవారికి పూజ చేయటం అదంతా కూడా అయిపోయింది. ఒక్కరమని కాదు, అందరూ కలిసి చేసినారు. ఇంకా అంతా అయిపోయినాక లాస్ట్లో నేను వచ్చి టెంకాయ కొడుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంటి దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసి రావాలన్నమాట. సో దానికోసం ఇక్కడ కావాల్సినవన్నీ పెట్టుకుంటున్నాము. శారీ ఇక్కడ పళ్ళు ఉంటుంది కదా, దాన్ని ఇట్లా టై చేసి దాంట్లో మనం పూజ దగ్గరికి తీసుకెళ్లాల్సినవి పెట్టుకోవాలి. జొన్న కుడుములు, పెసులు ఇవన్నీ నేను మా హస్బెండ్ ఇద్దరం ఇట్లా టై చేసి అందులో పెట్టి తీసుకెళ్ళాలి. ఆ సౌండ్స్ అవి వింటే అమ్మవారి పూనకం వస్తుంది కదా. మా ఇంట్లో కూడా అమ్మవారు వస్తారు. మా కో సిస్టర్ ఉన్నారు, తనకి వెంటనే అమ్మవారు వచ్చినారు. మా ఇంటికి కొంచెం దగ్గరలో ఒక వేప చెట్టు ఉందన్నమాట. సో అక్కడికి వచ్చి ఇప్పుడు పూజ చేయాలి. అక్కడికి కూడా మళ్ళీ నేను మా హస్బెండ్ స్లిప్పర్స్ లేకుండా నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ జొన్న కుడుములు, పెసలు అవి అక్కడ ప్రసాదం పెట్టి వేప చెట్టు దగ్గర పూజ చేసి మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి అయితే రిటర్న్ వచ్చినాము. ఆ రోజు ఆ నెక్స్ట్ డే పూజ అంతా అయిపోయేంత వరకు ఏమీ తినకూడదు అనమాట మేమిద్దరం కూడా. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంట్లో పూజ అంతా అయిపోయినాక అప్పుడు దేవుడి దగ్గర నైవేద్యం అయితే తీసుకున్నాను. మార్నింగ్ ఏం తినలేదు. మార్నింగ్ అంతా ఉపవాసం, ఇప్పుడే తింటున్నాము. దేవుడికి నైవేద్యం పెట్టినదన్నమాట, అదే తీసుకొని తింటున్నాము. బయట కూడా ఉన్నారు కదా. మా చిన్నత్త వాళ్ళ హస్బెండ్ అనమాట, చిన్న మామ. మా వదినకి తినిపిస్తూ ఇక్కడ నాకు కూడా పెడుతున్నాడు. ఆఫ్టర్నూన్ అందరం లంచ్ చేయడం అయిపోయాక టుమారో నాన్ వెజ్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కావాలి కదా. సో అవన్నీ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ అందరూ అల్లం క్లీన్ చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని వెల్లుల్లిపాయలు అయితే ముందే ఒలిచి పెట్టినారనమాట. సో ఇంకా అవన్నీ మిక్సీకి వేయాలి. ఇంకా గోంగూర పచ్చడి కూడా చేస్తారు కదా బిర్యానీలోకి. సో దానికోసం ఇక్కడ గోంగూర కూడా ఒలిచి పెడుతున్నాము.
అయిపోయిందా గోంగూర? ఈవినింగ్ ఇక్కడ మా హస్బెండ్ లాస్ట్ మినిట్ షాపింగ్. ఆల్రెడీ నేను ఒక 15 days ముందు నుంచి చెప్తున్నాను, నేను ఆన్లైన్లో చూడు మింత్రాలో ఆర్డర్ పెడదామని చెప్తూనే ఉన్నాను. కానీ తను ఆన్లైన్లో ఏవి నచ్చలేదు, బయట తీసుకుంటా నంద్యాలకు వెళ్ళినాక అన్నాడు. నంద్యాలకు వచ్చినాక కూడా ఒక 2 days టైం ఉండింది. సో ఇంకా అప్పుడు కూడా షాపింగ్ చేయలేదు. ఇంకా రేపు ఫంక్షన్ అనగా ఆ రోజు ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళామన్నమాట తనకి బట్టలు తీసుకోవడానికి. అప్పటికి ఇంకా ఇంట్లో పనులు ఉన్నాయి, బంధువులు అందరూ ఉన్నారు, రేపటికి ప్యాక్ చేసుకోవాల్సినవి అవన్నీ కూడా ఉన్నాయి. నువ్వు ఒక్కడివే వెళ్ళు అంటే తను ఎప్పుడు అట్లా ఒక్కరు వెళ్ళారనమాట. నేను కూడా వెళ్ళాల్సిందే సెలెక్ట్ చేయడానికి. లేడీస్ షాపింగ్, శారీస్ ఇవన్నీ అయితే గంటలు గంటలు పడతాయి, కానీ వాళ్ళ షాపింగ్ ఎంతసేపు చెప్పండి. అసలు వెళ్ళి ఒక 4-5 షర్ట్స్ ట్రయల్ వేసినాడు. ఇంకా తర్వాత ఒకటి నచ్చింది అని ఇంకా అవి తీసేసుకున్నాము. సో త్వరగానే అయిపోయింది షాపింగ్. ఎండలు మాత్రం 44-45కి అస్సలు తగ్గట్లేదు, ఓ రేంజ్లో ఉన్నాయి ఎండలు అసలు. నంద్యాలలో ఒక చోట కట్లెట్ చాలా బాగుంటుంది, మసాలా పూరి అంటాం కదా, దాన్నే మేము కట్లెట్ అంటాము. శ్రీరామ థియేటర్ ముందు టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది అనమాట, చాలా ఫేమస్ ఇది. మసాలా పూరి అన్ని చోట్ల టేస్ట్ నచ్చదు నాకు, ఇటు సైడ్ ఏంటంటే కొంచెం వాటరీగా ఉంటుంది, కానీ ఇది మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా డేస్ తర్వాత తింటున్నాము ఇక్కడ మసాలా పూరి, ఒక పానీపూరి, కట్లెట్ ఇవైతే తీసుకున్నాము. నైట్ ఇక్కడ ఏంటంటే ఆ రోజు SRH మ్యాచ్ ఉంది, SRH RCB అనమాట. మా వాళ్ళంతా కూడా SRH ఫ్యాన్సే. సో ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే ఇంట్లో అందరు ఇట్లా టీవీ ముందు కూర్చున్నారు. ఆ రోజు నైట్ అందరం పడుకునే లోపు 11:30-12 అయిందనమాట. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 2:30-3కి అంతా అందరం లేసేసి ఇంకా రెడీ అయిపోయి ప్యాక్ చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి కదా, వేరే ఊరికి వెళ్ళాలన్నమాట. సో ఇంకా అసలు నిద్ర లేదు ఆ రోజు నైట్ అయితే. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, బయట ఎక్కువ తిరగొద్దు. వాటర్, బటర్ మిల్క్, కోకోనట్ వాటర్ ఇవి ఎక్కువగా తీసుకోండి. ఇంట్లోనే ఉండండి. బాయ్ బాయ్.